హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీకాళహస్తి రహస్యం మీకు తెలుసా? శ్రీకాళహస్తి ఎలా ఏర్పడింది? అయితే శ్రీకాళహస్తి రహస్యం ఏందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. శ్రీకాళహస్తి అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూరా రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము వచ్చి తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడును మొత్తాన్ని తుడిచేసి నాగమణులతో ఆ శివలింగాన్ని పూజించి వెళ్ళిపోయేది. మరికొంతసేపటికి అక్కడికి ఒక ఏనుగు వచ్చి తన తొండంతో నీళ్లను తీసుకువచ్చి ఆ శివలింగాన్ని శుభ్రంగా కడిగి పూలతో అభిషేకించి పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెపురుగు నాగుపాముతో, రోజు నువ్వు నాగమణులతో పూజించిన తర్వాత రోజు ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెబుతుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణులను తీయడంతో పాము ఎంతో కోపంతో ఆ పాము ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ ఏనుగు పక్కనే ఉన్న బండకు తన తలను కొట్టుకోవడంతో బండకు ఉన్న సాలెపురుగు, ఏనుగు తొండంలోకి వెళ్ళిన పాము, ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై శివుడిలో ఏనుగు, సాలెపురుగు, పాములను తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేరు పెడతాడు. అంటే శ్రీకాళహస్తి అని పేరు పెట్టడం జరుగుతుంది. శ్రీ అంటే సాలెపురుగు, కాళి అంటే సర్పం, పాము, హస్తి అంటే ఏనుగు. ఈ విధంగా శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అని గట్టిగా అనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.